శ్రీ గురుభ్యో నమః. యోగ వాసిష్టము సదాచార సాధు సంగ నిరూపణము. వశిష్ఠుడిట్లు ఉపదేశించెను. సాధు సంగమము కూడా అన్ని వేళలా నరులకు సంసారమును దాటుటకు మిక్కిలిగా తోడ్పడుచున్నది. ఈ సాధు సంగమము వలన అపాయరహితము బాధారహితము కలుగును. నిత్య ప్రవర్తన జీవితము యందు నిరంతరం ఆనందము కలుగును. దరిద్రుడు మనులను కాంచినట్లు పరమయత్నమున శాంతచిత్తులు అగు ధన్యులు అగు సాధువులను గాంచెదము. బంధహీనులు తత్వజ్ఞులు సర్వసమతుల్యులు అగు సాధు పురుషులను దాన మాన సేవనాది సర్వ ప్రయత్నములయందు సేవించవలెను. ఎందుకనగా భవసముద్రమును దాటుటకు వీరే ఉపాయస్వరూపులు. సంతోషము సాధు సంగమము విచారము శమము ఇవియే నరులకు సంసార సముద్రమునందు తరించుటకు ఉపాయములు. ఈ నాల్గింటిలో ఏ ఒక్కదానిని అభ్యసించినను తక్కిన వానిని అభ్యసించినట్లే అగును. మనస్సనే మోహారణ్యమున వాసన అను నది వేగంగా జీవులందరియందు నిరంతరం ప్రవహించుచున్నది. దీనికి శుభాశుభములను రెండు పెద్ద గట్లు ఉన్నవి. ప్రయత్నముతో ఈ ప్రవాహమును ఏ తీరమును పట్టుదుమో ఆ తీరమునకే మనము చేరదము. అంతరమున వివేకము ఉదయించిన పురుషుడే నీతిశాస్త్రమును విని రాజర్షి అయినట్లుగా ఈ వాక్యములను వినుటకు అర్హుడు. మూర్ఖసంగరహితుడు నిర్మలుడు మహాశయుడు అగు వ్యక్తి ఆత్మవిచారము చేయుటకు అర్హుడు. మోక్షాపాయము నెరిగి చిత్తశుద్ధిని పొందిన వారికి భోగ సమూహములు సుఖదుఃఖములు కలుగవు. ప్రత్యేక పరమాణువునందు అసంకీర్ణములై అనేక బ్రహ్మాండములున్నవి. ఇవన్నీయు సముద్రమునందలి తరంగము వలె లేచి పడుచున్నవి. వీటిని జీవన్ముక్త పురుషుడు మాత్రమే గాంచగలుగును. ఇష్ట అనిష్టములు ఏవియు లభించినా కూడా జీవన్ముక్తుడు కలవరపడడు. ఈ శాస్త్రమును మాటిమాటికి పరికించుచు దృఢముగా అభ్యసించిన ఎడల చిత్త సంస్కారముతో కూడిన అపూర్వ పాండిత్యము లభించును. సంసార తాపశాంతి నొసగు జ్ఞానమును పొందగోరు వారికి సుఖాసనమును కూర్చుండుట, లభించిన దానిని అనుభవించుట, సదాచార కార్యములను చేయుట, వీలైనంతగా సత్సంగము చేయుట మరియు ఉపనిషత్తులు మోక్షధర్మము మొదలగు శాస్త్రములను కాని పఠించుట అవసరములు. ఇట్లు చేసిన ఎడల గొప్పదైన జ్ఞానము లభించును. పునర్జన్మ తొలగును. మరల భూమి మీద పడి బాధపడనక్కరలేదు. జన్మరాహిత్యము లభించును. జాగ్రత్ స్వప్నావస్థలు ఒక విధముగా విచారించి చూచిన ఎడల జాగ్రత్తావస్థయందు కనిపించు వస్తువులకు స్వప్నావస్థయందు కనిపించు వస్తువులకు భేదమేమియూ లేదు. ఈ రెండూ మిథ్యలే అని తెలుసుకోవలెను. బాల్యము నుండి మనని ఆవరించి ఉన్న ఈ జగద్భ్రమ మిథ్య అని తెలుసుకోవలెను. స్వప్నము సంకల్పము ధ్యానము వరము శాపము ఔషధము ఇత్యాదులగు విషయములను గురించిన చింతించిన జగత్తు స్వప్నము వంటిది. మహావాక్యాది బోధన వలనే ఆత్మతత్వము స్ఫురించును. ఈ స్ఫురణ వలన అజ్ఞానము దాని కార్యము నశించిపోవును. ఇదియే నిర్వాణము యొక్క స్థితి. ఈ వాక్యాలు 4. అవి ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మా బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి. ఈ మహావాక్యములు జీవ బ్రహ్మైక బోధపరములు. వీటిని గురుముఖ విని అర్థమును గ్రహించి ధ్యానము చేసిన ఎడల బ్రహ్మజ్ఞానము లభించును. ఇవియే చతుర్వేద సారములు. శాంతియే పరమశ్రేయస్సు అని గ్రహించవలెను. అన్నము లభించినా తినవలెను కాని అది ఎట్లు వండబడినది అని తర్కించిన ఎడల లాభము కలగదు. నీరు తరంగాది వివిధ రూపములుగా ప్రకాశితమగునట్లుగా ఈ చైతన్యమే సంకల్ప వికల్పాది నానావిధ భ్రాంతులతో జగద్రూపమున ప్రతిభాసితమగుచున్నది. సమాధి గుణములతో కూడిన ప్రజ్ఞయే మహాపురుషుని యొక్క లక్షణము. సమ్యజ్ఞానము లేకున్నా నిధి సిద్ధించదు. ముముక్షువు మొదట సాధు సంగమము ఒనర్చి వారి ఉపదేశములను గ్రహించి తదనుసారముగా ఆచరించవలెను. శమదమాదులు జ్ఞాన ప్రభావము వలన వృద్ధిని పొంది ఆత్మసుఖమును ఎరిగి ప్రశంసనీయములగుచున్నవి. జ్ఞానము వలన శమదమాదులు వృద్ధి పొందును. శమదమాదుల వలన జ్ఞానము వృద్ధి పొందును. జ్ఞాన సదాచారములు రెండింటినీ ఒకేసారి అభ్యసించవలెను. ముముక్షువు భ్రమ ప్రమాదాది విఘ్నములలోనూ నాశనము చేసి జ్ఞాన సదాచారములను అనుష్ఠానం చేసి
పరమపదమును పొందెదను.